హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లాసిఫైడ్ వొకాబులరీ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. క్లాసిఫైడ్ వొకాబులరీలో చాలా ముఖ్యమైనటువంటి పదాలు ప్రొఫెషన్స్ సంబంధించి ముందుగా తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. సో ఇవి ఏంటి, ఎలా పలకాలని తెలియకపోతే మనకు చాలా ఇబ్బంది అనమాట. ప్రొఫెషన్స్ అంటే వృత్తులు. ఓకే, ఏ ఏ వృత్తికి చేసేవారిని మనం ఏమని ఇంగ్లీష్ లో పిలవాలో ముందుగా తెలుసుకుందాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, న్యాయమూర్తి అంటాం. న్యాయమూర్తిని ఇంగ్లీష్ లో ఏమని చెప్పాలమ్మా? న్యాయమూర్తి. న్యాయమూర్తిని ఏమని చెప్తాం? గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ నాని. ఓకే, ప్రొఫెషన్స్ సంబంధించి ఈ క్లాసులో నేర్చుకుందాం. ముఖ్యమైన పదాలు ఇవి. ముందు వీటిని మనం తెలుసుకున్నట్లయితే మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఈజీగా సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతాం. సో ఈ పదాలను ఏమంటాం అనేది ఫస్ట్ గా తెలుసుకుందాం. ఓకే రైట్ రైట్ సూపర్ అమ్మా. నిఖిత ఓ రైట్ అమ్మా, రైట్ ఆన్సర్. పద్మ ఓకే రైట్ మేడం. ఓకే, ఎలా అయినా పిలుచుకోవచ్చు అమ్మా. జడ్జి అనొచ్చు, లాయర్ అనొచ్చు, అడ్వకేట్ అనొచ్చు. ఓకే, తర్వాత మెజిస్ట్రేట్ అని కూడా అంటాం. ఓకే, రకరకాలు పిలుచుకోవచ్చు అమ్మా, చాలా రకాలుగా చెప్పుకోవచ్చు మనం. జడ్జి అంటాము, తర్వాత అడ్వకేట్ అని కూడా అనొచ్చు. ఓకే, అడ్వకేట్ అంటాం. రైట్ నాని, చంద్రకాంత్, సుధారాణి, నారాయణ సార్. ఓకే అండి. తర్వాత మెజిస్ట్రేట్ అని కూడా పిలుస్తాం. మెజిస్ట్రేట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, నమస్తే పద్మ మేడం. రైట్ అండి. నెక్స్ట్ రచయితని ఏమని చెప్తామమ్మా? రచయితను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం కదా. సో అట్లాంటప్పుడు రచయితను ఏమనాలో మనకు తెలిసి ఉన్నట్లయితే సెంటెన్స్ ఫామ్ చేసి ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు మనం ఈజీగా చెప్పేస్తాం అనమాట. ఇవి తెలియకుండా ఉంటే మనం అక్కడ రచయితను ఇంగ్లీష్ లో ఏమనాలో తెలియకపోతే ఇబ్బంది అనమాట. సో అందుకని ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, రైటర్ అనుకోవచ్చు, ఇంకో విధంగా కూడా చెప్తామమ్మా. అలా అని చెప్పండి. రైట్ సూపర్ నిఖిత, రైట్ అమ్మా. ఆథర్ అని కూడా అంటాం. ఆథర్, ఆథర్ అని కూడా పిలుస్తాం. ఓకే రైట్ చంద్రకాంత్. ఓకే సుధారాణి, రైట్ అమ్మా. అట్లాగే విలేకరిని ఏమని చెప్తామమ్మా? మనం రోజు టీవీలో చూస్తుంటాం. విలేకరిని ఏమని చెప్తాం? విలేకరిని. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఫ్రీగా టైం ఇస్తాను, హ్యాపీగా చేయండి. తప్పైనా పర్లేదు, మిస్టేక్స్ కాకుండా నేర్చుకోండి. రైట్ సూపర్. రిపోర్టర్ అంటాము, ఇంకో విధంగా కూడా చెప్తూ ఉంటాం. జర్నలిస్ట్ అంటాం. జర్నలిస్ట్. రిపోర్టర్ అంటుంటారు, జర్నలిస్ట్ అని చెప్పుకోండి. మీ చాయిస్, మీకు ఏది ఇష్టమైతే అది చెప్పుకోండి, ఏది రాసినా రైట్. ఓకేనా. జర్నలిస్ట్ అంటాము. తర్వాత రిపోర్టర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. రిపోర్టర్ అని కూడా చెప్తుంటాము. ఓకే, తెలుగులో విలేకరు అంటాం మనం, ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకేనా రైట్ అమ్మా. సుధారాణి ఓకే. శిల్ప మేడం, రైట్ మేడం. ఓకే రైట్ రైట్. నాగాంజనేయులు సార్, రైట్ అండి. మన ఇంటి బయట కాపలాగా వస్తుంటాడు. కాపలాదారుణ్ణి మనం రాత్రిపూట ఒక డ్యూటీ, తర్వాత మార్నింగ్ డ్యూటీ పెట్టుకుంటాం. ఆ కాపలాదారును ఏమని చెప్తుంటాం? కాపలాదారుడు అంటుంటాం. కాపలాదారుడు మనం ఇంటి ముందర పెట్టుకుంటాం, బ్యాంకుల దగ్గర. రైట్ సూపర్ పద్మ మేడం, రైట్ అమ్మ. ఏమని చెప్తాం? రైట్ సూపర్ నిఖిత, రైట్ అమ్మ. నారాయణ సార్ రైట్ అండి. నాగాంజనేయులు సార్ రైట్ అండి. చంద్రకాంత్ రైట్ అండి. శిల్ప మేడం రైట్ అమ్మ. ఏమని చెప్తాం? వాచ్మెన్ అంటాం. వాచ్మెన్. వాచ్మెన్ అని, వాచ్మెన్. ఓకే, వాచ్మెన్ అని పిలుస్తాం.
ఓకే, సెక్యూరిటీ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు సందర్భాన్ని బట్టి చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, రైట్. చిత్రకారుని ఏమని చెప్తున్నాం? చిత్రకారుని ఏమని చెప్తాం? చిత్రకారుడు చిత్రకారుని ఏమని చెప్తాం? చిత్రకారుని అంటే మనం చిత్రకారుడు అంటే పెయింట్లు వేసే వాళ్ళని కూడా చిత్రకారుడు అనే చెప్తాం మనం. పెయింటింగ్ వేసే వాళ్ళు ఉంటారు కదా, సో పెయింటర్ని కూడా మనం చిత్రకారుడు అని చెప్పుకోవచ్చు. రైట్, పెయింటర్ అంటాం. నిఖిత వాయిస్ లో వస్తుందమ్మా. ఓకే, రైట్ రైట్, అట్లా చెప్పండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు ఓకేనా నిఖిత? రైట్ అమ్మా. చిత్రకారుడు ఓకే. పెయింటర్ అని చెప్పండి అమ్మా, సరిపోతుంది. పెయింటర్ ఓకే కదా? క్లారిటీ ఉందా అందరికి? వాయిస్ లో వస్తుంది అంటుంది నిఖిత. ఓకేనా మీకు? ఓకేనా అందరికి? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే అమ్మా, రైట్. ఇంకోటి చెప్తాను చూడండి. భక్తుడిని ఏమని చెప్తుంటాం అమ్మా మనం? భక్తుడు అంటుంటాం. శివభక్తుడు, లేకపోతే ఏ దేవునికి సంబంధించిన భక్తులు ఉంటారు. సో భక్తుడు అంటుంటాం. వీర భక్తుడు లేకుంటే భక్తుడు అంటుంటాం మనం. సో ఎట్లా చెప్పాలమ్మా? భక్తుడిని ఇంగ్లీష్ లో ఏమని చెప్తాం? భక్తుడు. ఓకే, రైట్ అనిత మేడం. ఓకే, భక్తుడిని ఏమని చెప్తాం? ఫ్యాన్ అనకూడదమ్మా, ఫ్యాన్ అనకూడదు. మన సినిమా హీరోలకైతే ఫ్యాన్ అనొచ్చు, కానీ భక్తుడుని రైట్. సూపర్. నాగార్జున సార్ రైట్ అండి. చంద్రకాంత్ రైట్. నారాయణ సార్ రైట్ అండి. హర్ష ఓకే రైట్ అమ్మా. సుధారాణి ఓకే రైట్. ఎలా చెప్తాం? డివోటీ అంటాం. డివోటీ, భక్తుడును డివోటీ అని చెప్తాం. భక్తుణ్ణి డివోటీ అని చెప్తాం. భక్తుణ్ణి డివోటీ. ఓకే, రైట్. అట్లాగే జ్యోతిష్యుడిని ఏమని చెప్తామా? జ్యోతిష్యుడు ఉంటాడు కదా, జ్యోతిష్యుడిని ఏమని చెప్తామా? జ్యోతిష్యుడిని ఏమని చెప్తాం? రైట్, సూపర్ అమ్మా. పద్మ మేడం రైట్. మేడం నాని రైట్ అమ్మా. చంద్రకాంత్ రైట్. ఏమని చెప్తాం? ఆస్ట్రాలజర్ అంటాం. ఓకే, ఆస్ట్రాలజర్ అని చెప్తాం. ఆస్ట్రాలజర్ అంటాం. ఓకే, జ్యోతిష్యుడిని అలా చెప్తాం. ఊడ్చేవాడిని చెప్తాం అమ్మా. ఊడ్చేవాడిని ఏమని చెప్తాం మనం? ఊడ్చేవాడు ఉంటుంటాడు కదా, ఊడ్చేవాడు. మీరు హైదరాబాద్ లో సిటీస్ లో ఉంటే నైట్ టైం ఊడుస్తూ ఉంటారు, రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తాం మనం? ఊడ్చే వాళ్ళను ఏమని చెప్తూ ఉంటాం? రోడ్లు ఊడ్చేవాడిని, రోడ్లు ఊడ్చే అతను ఏమని చెప్తాం? స్వీపర్ అంటాం. స్వీపర్. ఓకే, రైట్. స్వీపర్ అని చెప్పేసేనేమో సరిపోతుంది. స్వీపర్, రోడ్లు చేతను స్వీపర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. రోడ్లు చేతను స్వీపర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకేనా? వేటగాడు ఉంటాడు కదమ్మా, వేటగాడిని ఏమని చెప్తాం మనం? వేటగాడు.
ఇవన్నీ కూడా మనకు అన్ని యూజ్ అయ్యేటి అనమాట. తర్వాత మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు సెంటెన్స్ ఫామ్ చేసి చెప్పేటప్పుడు ఈ పదాలన్నీ మనకు తెలిసినట్లయితే మనం ఈజీగా టకటక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అందుకే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, సృజనారెడ్డి రైట్ అమ్మా, చంద్రకాంత్ ఓకే రైట్, నిఖిత రైట్ అమ్మా, అనిత మేడం రైట్, నారాయణ సార్ రైట్ అండి, నాగాంజనేయులు సార్ రైట్ అండి, రవి రైట్ రవి, నాని రైట్ నాని, శిల్పా మేడం రైట్, పద్మా మేడం రైట్, హర్ష రైట్ హర్ష. ఏమని చెప్తాం? వేటగాడు. హంటర్ అంటాం, హంటర్, వేటగాడిని హంటర్ అంటాం. అట్లాగే శిక్షనిచ్చే వాళ్ళు ఉంటారు చూసామా, శిక్షకుడు అంటాం, శిక్షకుడు. శిక్షకుడును ఏమని చెప్తాం? శిక్షకుడు. మనకు జనరల్ గా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటేష్ ఒక కొత్త మూవీ వచ్చింది ఒకటి, గురువు అనే మూవీ. సో దాంట్లో అమ్మాయికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. సో అతను ఏమంటాం మనం? శిక్షణ ఇచ్చే అతను అట్లా అని చెప్పుకోండి. ట్రైనర్ అనుకోవచ్చు, కోచ్ అనుకోవచ్చు. ఓకే, కోచ్ అని చెప్పండి, కోచ్. ట్రైనర్ అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, ట్రైనర్ అని కూడా చెప్పుకోండి. ఓకేనా? అధ్యక్షుణ్ణి ఏమని చెప్తామమ్మా? అధ్యక్షుణ్ణి, అధ్యక్షుడిని. అధ్యక్షుడు రైట్, సూపర్ అమ్మ. మహేష్ రైట్ మహేష్, రవి రైట్ రవి, హర్ష రైట్ అమ్మ, నాగాంజనేయులు సార్ రైట్ అండి, చంద్రకాంత్. అధ్యక్షుడిని ఏమంటామమ్మా? దీపిక ఓకే అమ్మా రైట్, నారాయణ సార్ రైట్ ఆన్సర్ అండి, పద్మా మేడం రైట్ ఆన్సర్, శిల్పా మేడం రైట్, సుధారాణి రైట్ అమ్మా, నాని రైట్ ఆన్సర్, సృజనారెడ్డి రైట్ ఆన్సర్ అమ్మా, సూపర్. ఏమని చెప్తాం? ప్రెసిడెంట్ అంటాం. సో మనకెవరు? ప్రెసిడెంట్ ను ఇప్పుడు రాష్ట్రపతిని చెప్తూ ఉంటాం, ప్రెసిడెంట్ అని అట్లాగనమాట. ప్రెసిడెంట్ అని చెప్పి అంటాం, ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అంటాం. అట్లాగే ఓకే రైట్, వినోద్ కుమార్ ఓకే రైట్ అండి. దర్శకుడిని ఏమంటాం అమ్మా? దర్శకుడు. ఓకే, దర్శకుడు. మన తెలుగు మూవీస్ ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. సో ఆ సినిమాను దర్శకత్వం చేసిన వ్యక్తిని మనం ఏం చెప్తాం? అట్లా రైట్, సృజనారెడ్డి రైట్ అమ్మా, రవి రైట్, చంద్రకాంత్ రైట్, నారాయణ సార్ రైట్ అండి, మహేష్ రైట్, శిల్ప రైట్ ఆన్సర్ అమ్మా, నాగాంజనేయులు సార్ రైట్ అండి, హర్ష రైట్, పద్మ రైట్, దీపిక రైట్ అమ్మా, నిఖిత రైట్ అమ్మా, మహాదేవుడు ఓకే రైట్ అండి, తాటి మహాదేవుడు ఓకే రైట్, శ్రీను అనిత మేడం రైట్ మేడం, నాని రైట్ ఆన్సర్, సుధారాణి రైట్ ఆన్సర్ అమ్మా. ఏమని చెప్తాం? డైరెక్టర్ అంటాం, డైరెక్టర్, డైరెక్టర్ అని చెప్తాం మనం. ఓకే, డైరెక్టర్ అంటాం. అట్లాగే దర్శకుడు అయితే డైరెక్టర్ అన్నాం. నిర్మాతను ఏమంటారో చెప్పడం. నిర్మాతని ఏమని చెప్తాం అంటే దానికి అయ్యే కంటే ఖర్చునంతా కూడా భరించేదన్ను మనం ఏమని చెప్తాం? నిర్మాతను. రైట్, సూపర్ అమ్మ. ప్రొడ్యూసర్ అంటాం, ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ అని చెప్తాం. నిర్మాతను ప్రొడ్యూసర్ అంటాం. ఓకే రైట్, మత్తిన వెంకట సుబ్బయ్య ఓకే రైట్ అండి, రైట్ ఆన్సర్ అండి. నిర్మాతను ప్రొడ్యూసర్ అంటాం. తోటమాలిని ఏమని చెప్తామమ్మా? తోటమాలి, గౌస్ ఓకే గౌస్ రైట్. తోటమాలిని ఏమని చెప్తామమ్మా? తోటమాలి, తోటమాలిని ఏమని చెప్తాం?
రైట్, సూపర్ అమ్మా. తోటమాలి ఏమని చెప్తాం? గార్డెనర్ అంటాం. గార్డెనర్ అని చెప్తాం. ఓకే, తోటమాలిని గార్డెనర్ అని అంటాం. చూడండి, ఇప్పుడు అప్పుడు మీరు చెప్పారు చిత్రకారుడు అన్నప్పుడు చెప్పారు. కళాకారుడు అంటే చెప్పనమ్మా. కళాకారుడు, కళాకారుడు అంటే నటించేవాడు అనమాట. కళాకారుడు ఇతన్నైతే మీరు చెప్పినట్టుగా ఆర్టిస్ట్ అని అంటాం. రైట్ మమత, రైట్ అమ్మా. నాగాంజనేయులు సార్ రైట్, చంద్రకాంత్ రైట్. అందరూ చేయడమ్మా, అందరూ చాట్ చేయండి. చిన్న చిన్న పదాలైనా చాలా ముఖ్యమైన పదాలు ఇవి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ వర్డ్స్ అనమాట ఇవి. రైట్, నిఖిత ఓకే, సుజనా రెడ్డి రైట్ అమ్మా, మహేష్ రైట్, పద్మా మేడం, రవి రైట్, రవి, శిల్ప ఓకేమ్మా. యాక్టర్ అని చెప్పుకోవచ్చు, ఆర్టిస్ట్ అనొచ్చు. ఓకేనా, మీకు ఏది ఇష్టమైతే చెప్పండి. గౌస్ ఓకే, వెంకట సుబ్బయ్య సార్ ఓకే రైట్ అండి, దీపిక రైట్ అమ్మా. ఆర్టిస్ట్ అని చెప్పుకోండి, లేకపోతే యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. నగల వ్యాపారి, నగల వ్యాపారం చేస్తుంటారు. నగల వ్యాపారిని ఏమని చెప్తామమ్మా? నగల వ్యాపారి, నగల వ్యాపారి. నగల వ్యాపారిని ఏమని చెప్తున్నాము? స్మిత్ కాదు, వ్యాపారిని సింపుల్ గా ఎట్లా జ్యువెలర్ అనేది సరిపోతుంది. జ్యువెలర్ ఓకే, జ్యువెలర్ అన్నది. అనువాదకుడు అంటుండు చూడమ్మా. అనువాదకుడు ఐడియా ఉందా? అనువాదకుడును ఏమని చెప్తాం? అనువాదకుడు. మనం చూస్తూ ఉంటాం, మన సెంట్రల్ నుంచి మన ప్రధానమంత్రి కానీ, తర్వాత లేకపోతే ఇంతకుముందు సోనియా గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను చూశాను. తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి అంటే మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు కానీ, తర్వాత మొన్న రీసెంట్ గా ఎందుకు మన నరేంద్ర మోడీ వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు మాట్లాడుతుంటే పక్కన వేరే వాళ్ళు తెలుగులో చెప్తూ ఉంటారు. సో అటువంటి వాటిని ఏమని చెప్తాం? అనువాదిస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు హిందీలో మాట్లాడితే దాన్ని తెలుగులో వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఏమని చెప్తాం మనం? రైట్, సూపర్ అమ్మ. రైట్, ట్రాన్స్లేటర్ అంటాం. ట్రాన్స్లేటర్, ట్రాన్స్లేటర్ అంటాం. రైట్ ఓకే, రైట్ అమ్మ. అట్లా ఎప్పుడైతే సరిపోతుంది, ట్రాన్స్లేటర్ అంటే సరిపోతుంది. ఓకే, వైద్యుడిని ఏమని చెప్తాం? వైద్యుడు, వైద్యుడు, వైద్యుడును ఏమని చెప్తూ ఉంటాం? మనకు ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. సో ఇది అందరికీ తెలుసు. రైట్ మహేష్, మమత రైట్ అమ్మ, రవి రైట్, శిల్ప రైట్ ఆన్సర్ అమ్మ, నాని, హర్ష, సుధారాణి, మహాదేవుడు ఒక రైట్ అండి, నాగాంజనేయులు సార్ రైట్ అండి, పద్మ రైట్, సృజనా రెడ్డి రైట్ అమ్మ, అనిత రైట్, వెంకట సుబ్బయ్య సార్ రైట్ అండి, గౌస్ ఓకే రైట్, నిఖిత రైట్ అమ్మ, మంగళ మేడం రైట్ మేడం. ఏమని చెప్తాం? డాక్టర్ అంటాం. డాక్టర్ అని చెప్తారు. అట్లాగే సరే, ఇంతకుముందు మనం చిత్రకారుడు అంటే ఆర్టిస్ట్ అన్నారు అక్కడ కూడా మీరు. సరే, కళాకారుడిని ఆర్టిస్ట్ అన్నాము. వ్యంగ్య చిత్రకారుడు అంటాం. వ్యంగ్య చిత్రకారుడు ఎట్లా చెప్తామా? వ్యంగ్య చిత్రకారుడును ఏమని చెప్తాం మనం? వ్యంగ్య చిత్రకారుడు అంటాం. వ్యంగ్య చిత్రకారుడును ఏమని చెప్పాలి? చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. చూడండి, చిన్నగానే ఉంటాయి. సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు చాలా యూజ్ఫుల్ అనమాట. మీకు సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడేటప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి. బేసిక్ అంటాం దీన్ని. ఓకేనా? రైట్, సూపర్ నాగాంజనేయులు సార్ రైట్ అండి. ఓకే రైట్, సుధారాణి రైట్ అమ్మా, రవి రైట్, మమత రైట్ అమ్మా, అశోక్ రైట్, నాని రైట్, నాని
ఏమని చెప్తాం? కార్టూనిస్ట్ అంటాం. కార్టూనిస్ట్ అంటాం. కార్టూనిస్ట్ అని చెప్పేస్తాం. ఓకే, కార్టూనిస్ట్ అంటాం. వ్యంగ్య చిత్రకారుడు అంటే కార్టూనిస్ట్ అని అంటూ ఉంటాం చూడండి. ఓకేనా, రైట్. శిల్పి ఉంటాడు చూసామా, శిల్పాలు చెక్కుతుంటాడు, శిల్పి అంటాం మనం. శిల్పిని ఏమని చెప్తాం? శిల్పి. శిల్పిని ఏమని చెప్తాము? శిల్పాలు చెప్తుంటాడు కదా, శిల్పిని ఏమని చెప్తాం? రైట్, సూపర్. మంగ రైట్ ఆన్సర్ అమ్మా. అశోక్ కుమార్ రైట్. మమత రైట్ అమ్మా. ఏమని చెప్తాం? స్కల్ప్టర్ అంటాం. స్కల్ప్టర్, స్కల్ప్టర్ అంటాం. ఓకే, స్కల్ప్టర్. స్పెల్లింగ్లు కూడా మిస్టేక్ చేస్తున్నారు చూడమ్మా, స్పెల్లింగ్స్ మిస్టేక్ చేయొద్దమ్మా. ఓకే, స్పెల్లింగ్స్ తప్పు రాస్తున్నారు, స్పెల్లింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం స్కల్ప్టర్ అనేది పర్ఫెక్ట్ గా రాయలేకపోతే దాని మీనింగ్ మారిపోతుంది అనమాట. సో మనం ఎవరన్నా వినేటప్పుడు కానీ అది చూసేటప్పుడు కానీ మీనింగ్ స్పెల్లింగ్స్ తప్పుగా ఉన్నట్లయితే వాళ్ళు వేరే అర్థం తీసుకొని సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్తున్నారు కానీ స్పెల్లింగ్స్ మిస్టేక్ అవుతున్నాయి, అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడమా సరిపోతుంది. ఓకే, రైట్. స్కల్ప్టర్, స్కల్ప్టర్ అంటాం. ఓకే, స్కల్ప్టర్ కి స్పెల్లింగ్ తప్పు రాస్తున్నారు, ఇది చూడమ్మా, అట్లా రాసుకోండి సరిపోతుంది. కొంచెం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు తప్పైనా పర్లేదు, బయట మీరు ఎప్పుడైనా మెయిల్స్ కానీ ఏదైనా డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు, మీకు మెయిల్స్ పంపించేటప్పుడు కానీ ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఓకే, రైట్ అమ్మా. తర్వాత రైతును ఏమని చెప్తామమ్మా? రైతు, మన అందరికీ అన్నం పెట్టేది రైతే కాబట్టి రైతును ఏమని చెప్తాం? రైతును ఏమని చెప్తాం? రైతును ఏమని చెప్తాం? రైతును ఏమని చెప్తాం? రైట్, సూపర్ అమ్మా. సృజనారెడ్డి రైట్, మహేష్ ఓకే, మమత రైట్ అమ్మా, పద్మ మేడం, శేఖర్ రెడ్డి, శిల్ప మేడం, నాని, పరమేష్, చంద్రకాంత్, నిఖిత, నాగాంజనేయులు సార్ రైట్ అండి, మంగా మేడం రైట్, అనిత మేడం రైట్, అశోక్ కుమార్ ఓకే, హర్ష రైట్ అమ్మా, వెంకట సుబ్బయ్య సార్ రైట్ అండి. ఏమని చెప్తాం? ఫార్మర్ అంటాం. ఫార్మర్, ఫార్మర్ అని చెప్తాం. రైతును ఫార్మర్ అంటాం. అట్లా కార్మికుడిని ఏమని చెప్తాం? కార్మికుడు, కార్మికుడును ఏమని చెప్తాం? కార్మికుడు అంటాం. కార్మికుడును ఏమని చెప్తాం? రైట్, సుధారాణి రైట్ అమ్మ, సృజనారెడ్డి లేబర్ అని చెప్పండి సరిపోతుంది. లేబర్ అంటాం. ఓకే, కార్మికుడిని లేబర్ అంటాం. కార్మికుడిని లేబర్ అని చెప్తాం. ఓకే, కార్మికుడిని లేబర్ అని చెప్తాం. వర్కర్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, వర్కర్ అని చెప్పినా కూడా తప్పేం కాదు, వర్కర్ అనుకోవచ్చు, లేబర్ అనొచ్చు. ఓకే, ఉపాధ్యాయుడిని ఏమని చెప్తామా? ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిని ఏమని చెప్తామా? రైట్, సూపర్ అమ్మా. సృజనారెడ్డి రైట్, మమత రైట్ అమ్మా, హర్ష రైట్, నిఖిత రైట్ అమ్మా, మంగా రైట్ అమ్మా, పరమేష్ రైట్, చంద్రకాంత్ ఓకే, పద్మ మేడం రైట్ మేడం, సుధారాణి మేడం రైట్, బోడా వెంకటేష్ రైట్ అండి, శిల్ప మేడం రైట్, అశోక్ కుమార్ రైట్, నాగాంజనేయులు సార్ రైట్ అండి, అనిత మేడం రైట్, నాని రైట్, నాని, వెంకట సుబ్బయ్య సార్ రైట్ అండి, చంద్రకాంత్. ఉపాధ్యాయుని ఏమంటాం? టీచర్ అంటాం.
టీచర్. ఓకే, మంగలిని ఏమని చెప్తాం? మంగలి, మంగలి అతడిని ఏమని చెప్తాం? నాకు ఎంటికలు కట్ చేస్తున్నాడు, హెయిర్ కట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళని ఏమని చెప్తాం? రైట్, సూపర్ అమ్మ. బార్బర్ అంటాం, బార్బర్. మీకు అన్ని ఆల్మోస్ట్ తెలిసిన పదాలు ఉంటాయి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, ఏదైనా మిస్టేక్ పోకుండా గుర్తు చేసుకుని రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, మంగళని అయితే బార్బర్ అన్నాం. చాకలిని ఏమని చెప్తాము? చాకలి. మంగళిని బార్బర్ అంటాం, చాకలిని ఏమని చెప్తాం? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, అట్లా అయితేనే మీకు మేము ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాము. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏదైనా పనిలో ఉన్నా కూడా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, రైట్. ఏమని చెప్తాం చాకలిని? వాషర్ మ్యాన్ అంటాం, వాషర్ మ్యాన్. ఓకే, వాషర్ మ్యాన్ అని అంటాం, వాషర్ మ్యాన్ అని చెప్తాం, వాషర్ మ్యాన్. ఓకే, అట్లాగే వడ్రంగిని ఏమని చెప్తాము? వడ్రంగి. ఓకే, వడ్రంగిని ఏమని చెప్తాము? రైట్, సూపర్ అమ్మ. ఏమని చెప్తాం వడ్రంగిని? కార్పెంటర్ అంటాం, కార్పెంటర్. కార్పెంటర్ అంటాం, వడ్రంగిని కార్పెంటర్ అని చెప్తూ ఉంటాం. ఓకే, అలాగే కుమ్మరిని ఏమని చెప్తాం? కుమ్మరి. ఇవన్నీ కూడా మీకు తెలిసినటివే. కుమ్మరిని ఏమని చెప్తూ ఉంటాం? పోర్టర్ అంటాం. ఓకే, పోర్టర్. కుమ్మరిని పోర్టర్ అంటాం, చూడండి, పోర్టర్ అంటాం. ఓకే, మాక్సిమం స్పెల్లింగ్స్ మిస్టేక్ పోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా పోయినా పర్లేదు, ఇక్కడ పోయినా ఏం కాదు, సర్చ్ చేసుకోండి. మాక్సిమం స్పెల్లింగ్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి రాసేటప్పుడు. చిన్న చిన్న పదాలైనా స్పెల్లింగ్స్ పోతే ఇబ్బంది అనమాట మనకు ఏదైనా చేసేటప్పుడు. ఓకే, స్వర్ణకారుడు అంటాం, స్వర్ణకారుడు. స్వర్ణకారుడిని ఏమని చెప్తామమ్మా? ఇప్పుడు మీరు చెప్పింది రాసుకోవచ్చు, స్వర్ణకారుడు. రైట్, సూపర్ అమ్మ. రైట్, సుధారాణి రైట్ అమ్మ, మమత రైట్ ఆన్సర్, సృజనారెడ్డి రైట్ అమ్మ. ఏమని చెప్తాం? శిల్ప మేడం రైట్ అమ్మ, మంగా మేడం రైట్, బోడా వెంకటేష్ రైట్ అండి, అనిత మేడం రైట్, చంద్రకాంత్ రైట్, చంద్రకాంత్, మహేష్ ఓకే రైట్, హర్ష రైట్, హర్ష, నాని రైట్, నాగార్జున సార్ రైట్ అండి. గోల్డ్ స్మిత్ అంటాం, గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అంటాం. ఓకే, వెంకట సుబ్బయ్య సార్ రైట్ అండి, అశోక్ కుమార్ రైట్, పరమేష్ రైట్, పరమేష్. ఓకే, అట్లాగే నేత పని వాడిని ఏమంటాం? నేత పని చేసే వాళ్ళని ఏమని చెప్తాం?
నేత పనివాడు. ఎక్కడ ఎక్కువగా మాకు కర్నూలు దగ్గరలో అనంతపురం ఉంటుంది. అనంతపురంలో ధర్మవరం ఉంటుంది. ధర్మవరం చీరల ఫేమస్. అక్కడ బాగా ఎక్కువగా నేత పని చేసే వాళ్ళు ఉంటారు మన ధర్మవరంలో. సో మీరు చూసింటారు వైరల్ కేతిరెడ్డి ఎమ్మెల్యే. సో అక్కడే అనమాట ధర్మవరం ఎమ్మెల్యే. సో నేత పనివాడిని ఏమని చెప్తాం? వీవర్ అంటాం అమ్మా. వీవర్. నేత పనివాడిని వీవర్ అంటాం. వీవర్. నేత పనివాడిని వీవర్ అంటాం. నేత పనివాడిని వీవర్ అంటాం. చూడండి, నేత పనివాడిని వీవర్ అంటాం. గొర్రెల కాపరిని, గొర్రెలు కాస్తుంటారు కదమ్మా, గొర్రెల కాపరి అంటాం మనం. గొర్రెల కాపరిని ఏమని చెప్తాం? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. సో మళ్ళీ చెప్తున్నాను మీకు, చిన్న చిన్న పదాలు అని చెప్పి మీరు వెళ్ళిపోద్దు క్లాస్ నుంచి. ఇంకోటి కూడా ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ వర్డ్స్ ఇవి వచ్చినట్లు ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, మీ స్పెల్లింగ్స్ కానీ ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. ఓకేనా? సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఈ పదాలు చాలా చాలా యూస్ఫుల్ గా యూజ్ అవుతాయి మనకు. ఓకేనా? మీకు వచ్చినా పర్లేదు, ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి, కానీ ఏదో ఒకటి మిస్టేక్ పోతూ ఉంటాయి, అవి కూడా కవర్ చేసుకోండి ఒకసారి. అన్ని కూడా రీజన్ చేసుకున్నట్టు ఉంటాయి అనమాట ఈ క్లాస్. ఓకే, గొర్రెల కాపరిని ఏమని చెప్తామా? షెపర్డ్ అంటాం. ఓకే, షెపర్డ్. గొర్రెల కాపరిని షెపర్డ్ అని అంటాం. గొర్రెల కాపరిని షెపర్డ్ అని అంటాం. వంటవాడిని ఏమని చెప్తామా? వంటవాడు. వంటవాడు అంటున్నాను ఇక్కడ. వంటవాడిని ఏమని చెప్తాం? రైట్, సూపర్ అమ్మా. మమత రైట్, మహేష్ ఓకే రైట్ అండి, శ్రీను రైట్, శ్రీను. మంగా మేడం రైట్ మేడం, అశోక్ కుమార్ ఓకే రైట్, పద్మ మేడం రైట్, సృజనా రెడ్డి రైట్ అమ్మా, నాని రైట్, అనిత మేడం రైట్, శేఖర్ రెడ్డి రైట్ అండి, నాగార్జున సార్ రైట్ అండి, సుధారాణి కుక్క అని చెప్పండి అమ్మా, సరిపోతుంది అంతే, కుక్కనండి సరిపోతుంది. శిల్ప ఓకే అమ్మా రైట్. వంటవాడిని కుక్ అంటాం. వ్యాపారిని ఏమంటాం? వ్యాపారి. వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, వ్యాపారులను ఏమని చెప్తా ఉంటాం? వ్యాపారి. నిఖిత సుధారాణి రైట్, చంద్రకాంత్ రైట్. వ్యాపారి. మర్చెంట్ అన్నాం. మర్చెంట్. మర్చెంట్. అన్ని చెక్ చేసుకోండి అమ్మా, ఏదైనా ఎక్కడైనా స్పెల్లింగ్ పోతున్నాయా, ఏమైనా మిస్ అవుతున్నాయా అన్ని చెక్ చేసుకోండి. ఓకే, చిన్న చిన్న పదాలు అని చెప్పి లెఫ్ట్ అయిపోకండి, చాలా యూస్ఫుల్ వర్డ్స్ ఉంటాయి ఇవి. మీరు ఎక్కడైనా స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ అందరూ రాయండి అమ్మా, అందుకే అందరూ చాట్ చేయండి, చాట్ చేస్తూ రాయండి. ఎక్కడైనా ఎవరికి ఏం స్పెల్లింగ్స్ పోతున్నాయని గుర్తుపెట్టుకోండి, అందుకే అందరూ చాట్ చేయండి. ఇందాక వంటవాడిని చూసాం కదా, అట్లా పని మనిషి అంటాం మనం. పని మనిషిని ఏమని చెప్తాం మనం? పని మనిషి. పని మనిషి. ఓకే, ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఇదే అనమాట. మనకి ఏంటంటే చిన్న చిన్న పదాల్లో ఏదో ఒక లెటర్ మిస్ అయినా కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా స్పెల్లింగ్స్ కూడా బాగా చూసుకోండి. మమత రైట్ అమ్మా, సుధారాణి మేడం రైట్, మహేష్ రైట్ మహేష్, అనిత మేడం రైట్, నిఖిత రైట్ అమ్మా. ఏమని చెప్తాం పని మనిషిని? మెయిడ్ అంటాం. మెయిడ్. అశోక్ కుమార్ రైట్ అండి, నాగార్జున సార్ రైట్, శేఖర్ రెడ్డి రైట్ అండి. మెయిడ్ అంటాం పని మనిషిని, మెయిడ్. పని మనిషిని మెయిడ్ అన్న. శిల్ప రైట్ అమ్మ, నాని రైట్ నాని, పద్మ మేడం రైట్, చంద్రకాంత్ ఓకే రైట్ అండి.
ఓకే. అట్లాగే పూజారి ఉంటాడు కదమ్మా, మనం గుడికి వెళ్తా ఉంటాం, గుడికి వెళ్ళినప్పుడు పూజారిని చూస్తూ ఉంటాం. సో పూజారిని ఏమని చెప్తాం? పూజారి. పూజారి. రైట్, సూపర్ అమ్మ. రైట్. పూజారి. పూజారిని ఫ్రీస్ట్ అంటాం. ఫ్రీస్ట్. పూజారిని ఫ్రీస్ట్ అంటాం. ప్రీస్ట్. ప్రీస్ట్ అంటాం చూడమ్మా పూజారిని. ఓకే. అట్లాగే మనం చేపలు తింటూ ఉంటాం. చేపలు. చేపలు పట్టేవాడిని ఏమంటాం? చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడిని ఏమని చెప్తాం? చేపలు పట్టేవాడు. రైట్ అమ్మా, సూపర్, అందరూ కరెక్ట్ చెప్పారు. ఫిషర్ మ్యాన్ అంటాం. ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ అంటాం చూడండి. చేపలు పట్టేవాడిని ఫిషర్ మ్యాన్ అని అంటాం. ఓకే. రైట్. హాస్యకారుడు అంటాం మనం. హాస్యకారుడు. హాస్యకారుడు ఏమని చెప్తామా? హాస్యకారుడు. హాస్యకారుని. రైట్, సూపర్ మమత. రైట్ ఆన్సర్ అమ్మా. సుధారాణి రైట్ అమ్మా. హాస్యకారుని ఏమని చెప్తాం మనం? హాస్యకారుడుగా చేస్తూ ఉంటారు. సో వెంకటరమణ సార్. చార్లీ చాప్లిన్ గుర్తుందా? చార్లీ చాప్లిన్ సూపర్ ఉంటాడు అసలు. జోకర్ గా చేసాడంటే అడాప్ట్ అనమాట కరెక్ట్ గా. చూడండి ఎప్పుడన్నా, భలే ఫనీ ఉంటాయి. ఓకే. జోకర్ అంటాం. జోకర్. జోకర్. ఓకే. జోకర్ అని చెప్పేయండి సరిపోతుంది. భూస్వామిని ఏమంటామమ్మా? భూస్వామి. భూస్వామి అని అంటుంటారు చూసారా? భూస్వామిని ఏమని చెప్తున్నాం? భూస్వామి. రైట్, సూపర్ అమ్మా. మమత రైట్ ఆన్సర్ అమ్మా. సుధారాణి రైట్ ఆన్సర్ అమ్మా. పద్మ మేడం రైట్. అశోక్ కుమార్ ఓకే రైట్. నాగార్జున సార్ రైట్ అండి. హర్ష రైట్ అమ్మా. నాని రైట్ ఆన్సర్. కోటిరెడ్డి ఓకే రైట్ అండి. చంద్రకాంత్ రైట్. చంద్రకాంత్. ఏమని చెప్తాం? భూస్వామిని ఏమంటాం మనం? ల్యాండ్ లార్డ్ అంటాం. ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్ అని అంటాం. ల్యాండ్ లార్డ్ అంటాం. భూస్వామిని ల్యాండ్ లార్డ్ అంటాం. ఓకే. నావికుడు. నావికుడిని ఏమని చెప్తామా? నావికుడు. నావికుడు. నావికుడు అమ్మ. రైట్ మమత సూపర్ అమ్మ. రైట్ ఆన్సర్ అమ్మ. అశోక్ కుమార్ రైట్. అశోక్ కుమార్. నాగార్జున సార్ రైట్ అండి.
చూడండి చాలా మంది మిస్టేక్ పోతూ ఉన్నాయి, చూసుకోండమ్మా. చిన్న చిన్న పదాలే అన్నమాట. సో మనకు అంతా వస్తాయి అనుకుంటే మిస్టేక్లు అవుతూ ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. సెయిలర్ అంటాం, సెయిలర్, సెయిలర్ అంటాం, సెయిలర్. ఓకే. యజమాని అంటుంటాం మనం, యజమాని. యజమాని ఏమని చెప్తాం మనం? యజమాని, యజమానిని ఏమని చెప్తూ ఉంటాం? అట్లానండి, లేకపోతే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రొప్రైటర్ అని కూడా అంటూ ఉంటాం, ప్రొప్రైటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రొప్రైటర్ అని కూడా అంటాము, ప్రొప్రైటర్ అని కూడా అంటూ ఉంటాం. హోటల్లో యూజ్ చేస్తూ ఉంటాం మనం, హోటల్స్ లో. సో అట్లాగే హోటల్లో పని చేసేవాడిని ఏమంటాం అమ్మా? హోటల్లో పనివాడు, హోటల్ పనివాడు. హోటల్లో పనివాడిని ఏమంటాం? మనం టేబుల్స్ పై కూర్చున్నప్పుడు మన దగ్గరకు వస్తుంటాడు కదా, సో ఏమని పిలుస్తూ ఉంటాం మనం? పిలుస్తున్నాం కదా, వెయిటర్ అని, వెయిటర్ అంటుంటాం కదా మనం. ఏమని చెప్తాం? వెయిటర్ అంటాం, వెయిటర్. ఓకే, వెయిటర్. అగ్నిమాపకుడు అంటాం, అగ్నిమాపకుడు. మాపకుడు అన్నప్పుడు ఏం చెప్తామా? అగ్నిమాపకుడు. రైట్, సూపర్ అమ్మా. ఫైర్ మ్యాన్ అంటాం, ఫైర్ మ్యాన్, ఫైర్ మ్యాన్ అంటాం. కవిని ఏమని చెప్తామమ్మా? కవిని, కవి, కవిని ఏమని చెప్తున్నాం? కవి. కవితలు చెప్తూ ఉంటారు కదా. రైట్, సూపర్ అమ్మా. పోయెట్ అంటాం, పోయెట్. కవిని పోయెట్ అంటాం, చూడండి. రైట్, రైట్ అమ్మా. కవిని పోయెట్ అంటాం. కవిని అయితే పోయెట్ అన్నాం కదా. కవయిత్రిని ఏమని చెప్తాం? కవయిత్రి. ఒకవేళ ఆడామైతే ఏమని చెప్తాం? సో లేడీస్ అన్నట్లయితే కవయిత్రి అంటాం కదా, బాయ్స్ అయితే కవి అంటాం, కవయిత్రి అంటాం ఆడవారిని అయితే. సో కవయిత్రిని ఏమని చెప్పాలమ్మా ఇంగ్లీష్ లో? రైట్, మమత, సూపర్ అమ్మ. ఏమని చెప్తాం? పోయెటీస్ అంటాం, పోయెటీస్, పోయెటీస్ అంటాం. పోయెటీస్ అంటాం, పోయెటీస్ అంటే కవయిత్రి అని అర్థం చూడమ్మా. పోయెటీస్, పోయెటీస్ అంటాం. కవయిత్రిని పోయెటీస్ అని అంటాము. రక్షక భటుడిని ఏమని చెప్తామమ్మా? రక్షక భటుడు, రక్షక భటుడు. రైట్, సూపర్. పోలీస్ కానీ
పోలీస్ మ్యాన్ కానీ ఏదైనా చెప్పుకోండి. పోలీస్ అంటాం, పోలీస్ మ్యాన్ అని కూడా చెప్పుకోండి సరిపోతుంది. ఎట్లయినా యూజ్ చేయండి. ఓకే, రైట్. ఓకే, పోలీస్ మ్యాన్ అని చెప్పుకోండి సరిపోతుంది. అట్లాగే పైపులు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు చూసారమ్మా. మన ఇంట్లో ఎప్పుడైనా సరే మనకు ఏదైనా వాటర్ రాకపోవడం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు పైపులు రిపేర్ చేయిస్తుంటాం మనం. పైపులు రిపేర్ చేసేవాడిని ఏమని చెప్తాం? పైపులు రిపేర్ చేసేవాడిని పైపులు రిపేర్ చేసేవాడిని ఏమని చెప్తాం? రైట్ అమ్మా, సూపర్, రైట్. అశోక్ కుమార్ ఓకే, రైట్ అమ్మా. మమతా రైట్ ఆన్సర్. సృజనారెడ్డి రైట్ అమ్మా. పద్మ రైట్ ఆన్సర్ అమ్మా. సుధారాణి ఓకే, రైట్ అమ్మా. చంద్రకాంత్ రైట్. టి పద్మ మేడం రైట్ మేడం. శివానంద్ ఓకే, రైట్ అండి. నాని రైట్ ఆన్సర్. హర్ష రైట్ అమ్మా. అనిత మేడం రైట్. దాక్షాయని ఓకే, రైట్ అమ్మా. వెంకటరమణ సార్ ఓకే, రైట్ అండి. నాగార్జున సార్ రైట్ అండి. శివానంద్ ఓకే. ఏమని చెప్తాం? పైపులు రిపేర్ చేసేవాడిని ప్లంబర్ అంటాం. ప్లంబర్. స్పెల్లింగ్స్ పోతా ఉన్నాయి, చూసుకోండి అమ్మా. స్పెల్లింగ్స్ చాలా పోయేది చూడండి కొంతమంది. సో మీరు చెప్పేది కరెక్టే ఉంది, స్పెల్లింగ్స్ పోతే మీనింగ్ మారిపోతుంది. సో చూసుకోండి. ఓకే, పైపులు రిపేర్ చేసేవాడిని ప్లంబర్ అంటాం. ప్లంబర్. ఓకే, చిల్లర వ్యాపారులు ఉంటారు చూసారమ్మా. చిల్లర వ్యాపారులు, చిల్లర వ్యాపారం చేస్తూ ఉంటారు. చిల్లరి వ్యాపారి అంటాం. చిల్లరి వ్యాపారి ఎలా చెప్తాము? చిల్లరి వ్యాపారి అంటే సపోజ్ ఇప్పుడు రైస్ ఉన్నాయనుకోండి. సో రైతు దగ్గర నుంచి ఒక అతను కొంటాడు, ఒక అతని దగ్గర నుంచి మళ్ళీ ఇంకో అతను కొంటాడు. ఇట్లా చేస్తూ ఉంటారు వ్యాపారం, చిల్లర వ్యాపారం అనమాట. సో అట్లాంటి అతన్ని రైట్ మమత, సూపర్ అమ్మ, రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? చిల్లర వ్యాపారిని రిటైలర్ అంటాం. రిటైలర్, రిటైలర్ అంటాం. ఓకే, చిల్లర వ్యాపారిని రిటైలర్. సృజనారెడ్డి ఓకే, రైట్ అమ్మ. ఎస్ ప్రసాద్ ఓకే, రైట్. మానస. చిల్లర వ్యాపారం ఏమని చెప్తాం? రిటైలర్ అంటాం. రిటైలర్ అంటాం. ఓకే, అట్లాగే భూత వైద్యుడు ఉంటాడు చూడమ్మా. భూత వైద్యును ఏమని చెప్తాం? భూత వైద్యుడు, భూత వైద్యుడు. భూత వైద్యుడిని ఏమని చెప్తుంటాం మనం? భూత వైద్యుడు అంటే మనం విలేజ్ లో చూస్తూ ఉంటాం. దెయ్యం పట్టింది, దెయ్యాన్ని వదిలిస్తా ఉన్నాడు, ఇట్లాంటి మంత్రాలు చేస్తా ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటాం. మనం రీసెంట్ కూడా చూసాం. ఒక విలేజ్ లో, తెలంగాణలో ఒక విలేజ్ లో మంత్రాలు చేస్తున్నారు, సో భూతాలు వదిలిస్తున్నారు ఉద్దేశంతో వాళ్ళని తన్ని అంతా నాన్న పళ్ళు ఊడిపోయేలాగా విచిత్రంగా కొట్టడం జరిగింది. అది ఫైల్ కూడా అయింది కేసు. సో అట్లాంటి భూత వైద్యుడు ఏమని చెప్తాం? భూత వైద్యుని బ్లాక్ మెజిషియన్ కాదు, డెవిల్ డాక్టర్ కాదు. ఓకే, ఏమంటాం? గుర్తు లేకపోతే గుర్తు పెట్టుకుంటామా. ఇది చెప్తాను నేను. భూత వైద్యుని ఏమంటామంటే షామాన్ అంటాం. షామన్, షామన్ అంటాం. గుర్తు పెట్టుకోండి, షామన్. భూత వైద్యుని షామన్ అంటాం. చూడండి, షామన్. ఓకే, భూత వైద్యుని షామన్ అంటాం. ఓకే, అట్లాగే ఇప్పుడు భూత వైద్యుడిని అంటే భూతాలను వదిలించేవాడిని భూత వైద్యుడు అంటాం. సో అట్లాంటి వ్యక్తిని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షామన్ అంటాం. అట్లాగే మంత్రసాని అంటుండొచ్చు చూడమ్మా. మంత్రసాని, మంత్రసాని ఏమని చెప్తాం? మంత్రసాని, మంత్రసాని. మంత్రసాని అంటే ఐడియా ఉందా మీకు? మంత్రసాని అంటే విలేజ్ లో ఇంతకుముందు అంటే సో హాస్పిటల్స్ ఎక్కువగా లేనప్పుడు, చాలా కొన్ని ఏళ్ల క్రితం, ఇప్పుడు ప్రతి ఊర్లో హాస్పిటల్స్ ఉన్నాయి. సో
డాక్టర్స్ లేకుండా మంత్రసానిలే డెలివరీ చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని మంత్రసాని అంటాం మనం. మంత్రసాని అంటాం. సో వాళ్ళని ఏమని చెప్తాం? రైట్, సూపర్ అండి. మమతా మేడం రైట్, నాగార్జున సార్ రైట్ అండి, రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? మిడ్ వైఫ్ అంటాం. మిడ్ వైఫ్. అశోక్ కుమార్ రైట్ అమ్మ. మిడ్ వైఫ్ అంటాం. మంత్రసాన్ని మిడ్ వైఫ్ అంటాం. చూడండి, మిడ్ వైఫ్ అంటాం. ఇంగ్లీష్ లో మంత్రసాన్ని మిడ్ వైఫ్. ఓకే, అట్లాగే మంత్రసాన్ని మిడ్ వైఫ్ అంటాం. మంత్రగత్తె అంటాం. మంత్రగత్తె అంటే భూత వైద్యుడు అన్న ఇందాక, ఆడామ ఒకవేళ మంత్రాలు చేసేలాగా ఉంటే, సో ఇప్పుడు తెలంగాణలో ఇందాక స్టోరీ చెప్పాను కాబట్టి తెలంగాణలో ఇట్లా కొట్టడం జరిగిందని, ఆమె మంత్రాలు చేస్తున్న ఉద్దేశంతో కొట్టారు. ఆమెను ఏమంటాం? మంత్రగత్తె అంటాం. మంత్రగత్తెను ఇంగ్లీష్ లో ఏమని చెప్తాం? మంత్రగత్తె. మంత్రగత్తె. మంత్రగత్తెని ఏమంటాము? చెప్పాను మీకు ఆల్రెడీ నేను. రైట్, మమత రైట్ అమ్మా. నాగార్జున సార్ రైట్ అండి, సూపర్. మంత్రగత్తెను ఏమంటాం మనం? విచ్ అంటాం. విచ్. మంత్రగత్తెను విచ్ అంటాం. సుధారాణి రైట్ అమ్మా, విచ్ అంటాం. చూడండి, మంత్రగత్తెను విచ్. ఓకే, మంత్రగత్తెను విచ్ అని చెప్తాం. విచ్. మంత్రగత్తె అంటే విచ్. ఓకే, అట్లాగే భార్య చనిపోయి ఉంటది. భార్య చనిపోయిన వ్యక్తిని ఏమంటాం? భార్యను కోల్పోయిన వ్యక్తి. సపోజ్ భార్యను కోల్పోయిన వ్యక్తి అనుకోండి. సో ఏమని చెప్తాం మనం? భార్యను కోల్పోయిన వ్యక్తి. భార్యను కోల్పోయిన వ్యక్తి ఎలా చెప్తాం? భార్యను కోల్పోయిన వ్యక్తి. విధవ అని అంటాము. కాకపోతే ఏంటంటే ఏమని చెప్తాము? విడోవర్ అంటాం. చూడమ్మా, విడోవర్ అంటాం. ఓకే, భర్తను కోల్పోతే విడో అంటాం కదా, అలాగే భార్యను కోల్పోతే విడోవర్ అంటాం. విడోవర్. స్పెల్లింగ్స్ పోతానే చూడమ్మా, చంద్రకాంత్ జాగ్రత్త. విడోవర్ అంటాం. ఓకే, భార్యను కోల్పోతే విడోవర్ అంటాం. ఒకవేళ భర్తను కోల్పోతే విడో అని చెప్పి మీకు తెలుసు. ఓకే, రైట్. అట్లాగే బరువు మోయి కూలి ఉంటాడు కదా, బరువు మోసే కూలిని ఏమని చెప్తాము? బరువు మోయు కూలి. బరువు మోయు కూలి. బరువు మోయి కూలిని ఏమని చెప్తాం? బరువు మోయి కూలి. సూపర్ అశోక్, రైట్ ఆన్సర్ అమ్మా. రైట్ అమ్మా. బరువు మోయి కూలిని ఏమని చెప్తాం? పోర్టర్ అంటాం. ఓకే, పోర్టర్. స్పెల్లింగ్స్ పోతాయి చూడమ్మా, చూసుకోండి. పోర్టర్ అంటాం. పోర్టర్ అంటాం. ఓకే, పోర్టర్. చాలా పోయాయి చూడండి, అందరికి పోయాయి. నాని, హర్ష. ఓకే, బరువు మోయి కూలిని పోర్టర్ అంటాం. ఓకే, రైట్ అమ్మా.
జాగ్రత్త, స్పెల్లింగ్స్ పోతా ఉన్నా చూడండి, కొంచెం జాగ్రత్తగా ఉన్నది. చెప్పులు కుట్టువాడిని ఏమని చెప్తామమ్మా? చెప్పులు కుట్టువాడు. చెప్పులు కుట్టేవాడిని ఏమని చెప్తాం? చెప్పులు కుట్టువాడిని. రైట్, సూపర్ అమ్మ, మమత, రైట్ ఆన్సర్. రైట్, సూపర్ అమ్మ, రైట్. చెప్పులు కుట్టువాడిని ఏమని చెప్తాం? కోబ్లర్ అంటాం. కోబ్లర్. చెప్పులు కుట్టువాడిని కోబ్లర్ అంటాం. చెప్పులు కుట్టువాడిని కోబ్లర్ అని అంటాం. కోబ్లర్. పాలవాడుని ఏమని చెప్తామో? పాలవాడు. పాలవాడిని ఏమని చెప్తాం మనం? పాలవాడిని. రైట్, సూపర్ అమ్మ. ఏమని చెప్తాం? మిల్క్ మ్యాన్ అంటాం. మిల్క్ మ్యాన్. పాలవాడిని మిల్క్ మ్యాన్ అంటాం. పాలవాడిని మిల్క్ మ్యాన్ అంటాం. కార్యదర్శిని ఏమంటాం? కార్యదర్శి. కార్యదర్శి. కార్యదర్శిని ఏమని చెప్తాం? రైట్, సూపర్ అమ్మ. సెక్రటరీ అంటాం. సెక్రటరీ. కార్యదర్శిని సెక్రటరీ అంటాం. శ్రీను ఓకే, రైట్ అండి. జోష్న ఓకే. సెక్రటరీ అంటాం. జిల్లాకు అధికారి ఉంటాడు, ఒక అధికారి. జిల్లాధికారిని ఏమని చెప్తామా? జిల్లా అధికారి అంటాం. జిల్లాధికారి. జిల్లాధికారి అంటాం. రైట్, సూపర్ అమ్మ. కలెక్టర్. కలెక్టర్. కలెక్టర్ అని అంటాం. కలెక్టర్. జిల్లాధికారిని కలెక్టర్ అంటాం. జిల్లాధికారిని కలెక్టర్ అంటాము. పూలు తెలుసుకోమో మీకు? మీరు అమ్మాయిలకైతే బాగా తెలుసు, పూలు తీసుకుంటూ ఉంటారు. సో పూలు అమ్మేవాడిని ఏమని చెప్తామమ్మా మనం? పూలు. పూలు అమ్ముతుంటారు కదా, పూలు అమ్మేవాడు. పూలు అమ్మేవాడిని ఏమని చెప్తాము మనం? పూలు. పూలు అమ్ముతుంటారు కదా, పూలు అమ్మేవాడిని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? అమ్మాయిలకు బాగా తెలుసు. సో పూలు అమ్మేవాడిని ఏమని చెప్తాం? రైట్ అమ్మ, సూపర్. స్పెల్లింగ్స్ పోతా ఉన్నాయి అమ్మ, చాలా పోతున్నాయి, అందరూ పోతా ఉన్నాయి. స్పెల్లింగ్స్ అందరికి పోతున్నాయి, జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఓకే. ఫ్లోరిస్ట్ అంటాం. ఫ్లోరిస్ట్. పూలు అమ్మేవాడిని ఫ్లోరిస్ట్ అంటాం. స్పెల్లింగ్స్ చూసుకున్నామా, పోతా ఉన్నాయి చూడండి, అందరికి పోయే, జాగ్రత్త చూసుకోండి. ఫ్లోరిస్ట్ అంటాం పూలు అమ్మేవాడిని. ఓకే. గుమస్తాని ఏమని చెప్తాం? గుమస్తా. గుమస్తా. గుమస్తాను ఏమని చెప్తాం?
రైట్ పద్మ మేడం, ఎన్ పద్మ. ఓకే రైట్ మేడం. గుమస్తాను ఏమని చెప్తాం? క్లర్క్ అంటాం. క్లర్క్. ఓకే, క్లర్క్ అంటాం. గుమస్తాను క్లర్క్ అని చెప్తాం. ఓకే, అట్లాగే బంట్రోతు. బంట్రోతుని ఏమని చెప్తాం అమ్మా? బంట్రోతు. బంట్రోతు. బంట్రోతు అంటుంటాం మనం. బంట్రోతు. బంట్రోతు. రైట్ పద్మ మేడం, రైట్ అమ్మా, సూపర్. బంట్రోతుని ఏమని చెప్తాం? ప్యూన్ అంటాం. ఓకే, ప్యూన్ అంటాం. బంట్రోతుని ప్యూన్ అంటాం. ప్యూన్. ప్యూన్ అని చెప్పేస్తాం. బంట్రోత్ అంటే ప్యూన్ అని. ఓకే, దళారీలు ఉంటారు చూసామ్మా, దళారీలు. దళారీ. వీళ్ళని ఏమని చెప్తాం? దళారీలు. దళారీలను ఏమని చెప్తాం? రైట్, సూపర్ అశోక్ కుమార్. రైట్, ఏమని చెప్తాం? దళారీ అంటే బ్రోకర్ చూడమ్మ, మధ్యలో అనమాట. రైతులకు మనకు మధ్యలో ఉంటాడు కదా మీడియేటర్, ఇతను దళారీ అంటాం. సో ఇన్ని ఏమని చెప్పాలి? బ్రోకర్ అంటాం. బ్రోకర్. బ్రోకర్ అంటాం. బ్రోకర్. ఓకే, రంగులు అద్దెవాడిని ఏమని చెప్తామా? రంగులు అద్దెవాడు. రంగులు అద్దెవాడు. రంగులు అద్దెవాడు. రంగులు అద్దేవాడు. అద్దేవాడు. డయర్ అంటాం అమ్మా. డయర్. రంగులు అద్దేవాడిని డయర్ అంటాం. డయర్. రంగులు అద్దేవాడిని డయర్ అంటాం. వేసేవాడిని అయితే పెయింటర్ అంటాం. ఓకే, అట్లాగే డయర్ అంటాం. రంగులు అద్దేవాడిని డయర్ అంటాం. వేసేవాడిని పెయింటర్ అంటాం. సో ఇప్పుడు కొన్ని బర్డ్స్ కు సంబంధించిన పదాలు చెప్తానమ్మా. కొన్ని బర్డ్స్ కు సంబంధించిన పదాలు కూడా తెలుసుకుందాం మనం. సో చిన్న చిన్న చెప్తాను, ఇవి కూడా కొంచెం మనకు సెంటెన్స్ లో అవసరమైతే సో అవే చెప్తాను మీకు. కోయిలను ఏమని చెప్తామమ్మా? కోయిల. కోయిలను ఏమని చెప్తాం ఇంగ్లీష్ లో మనం? కోయిల. కోయిలను పికాక్ అంటారా? పికాక్ కాదమ్మా, కోయిల. హర్ష, పికాక్ కాదమ్మా. పికాక్ అంటే నెమలి. చాలా ఉన్నారు మీరు. రైట్, సృజనారెడ్డి రైట్ అమ్మా. పద్మ మేడం, టి పద్మ మేడం రైట్ మేడం. శ్రీను రైట్ అండి. శ్రీను. అశోక్ కుమార్ 2 సార్లు తప్పేసావు. స్వాలో, పిల్లు. కోయిలని ఏమంటామమ్మా? నైటింగేల్ అంటాం. నైటింగేల్.
నైటింగేల్ అంటాం, కోయిలను నైటింగేల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, చాలా తెలివి ఉన్నట్టు. ఇంకో విధంగా కూడా చెప్తొచ్చు, కూకు అని కూడా అంటుంటాం. కూకు కూకు అని కూడా అంటాం. ఓకే, నైటింగేల్ అంటాం, కూకు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అమ్మో సరే. కాకిని ఏం చెప్తామమ్మా? కాకి కాకి కాకిని ఏం చెప్తాం? కాకి క్రో అంటాం. క్రో. రైట్ కిరణ్. గద్దని ఏమని చెప్తామమ్మా? గ్రద్ద. గద్దని ఏమని చెప్తాం? గద్దను ఏమని చెప్తాం? రైట్ అమ్మా, సూపర్. ఈగల్ అంటాము, కైట్ అని కూడా అంటు చూడమ్మా. ఈగల్ అంటుంటాము, అలాగే మనం కైట్ అని కూడా ప్లస్ చెప్పుకోవచ్చు. కైట్ కైట్ అని కూడా అంటాం. ఈగల్ అంటాం, కైట్ అని కూడా అంటాం. స్పెల్లింగ్స్ పోతానే చూడమ్మా. స్పెల్లింగ్స్ చెప్తూనే కరెక్టే చేస్తున్నారు, స్పెల్లింగ్స్ మిస్టేక్ పోతా ఉన్నాయి. లెటర్స్ లేపేస్తున్నారు. సో అవి చూసుకున్నాము, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అవి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఓకే, పిచ్చుకను ఏమంటావమ్మా? పిచ్చుక. పిచ్చుకను ఏమని చెప్తారు? పిచ్చుక. పిచ్చుకను ఏమని చెప్తాం? విలేజ్ లో ఉంటాయి పిచ్చుకలు అంటుంటాం మనం. సో చాలా చిన్నగా ఉంటాయి, పిచ్చుకలు అంటాం. రైట్ అమ్మా, సూపర్. సృజనారెడ్డి రైట్, అశోక్ కుమార్ రైట్, పద్మ మేడం, టీ పద్మ మేడం రైట్, నాని రైట్, నాని, నాగార్జున సార్ రైట్ అండి, కిరణ్ సామ్యుల్ ఓకే రైట్ కిరణ్. స్పారో అంటాం, స్పారో. ఓకే రైట్, ఎన్ పద్మ మేడం రైట్, అనిత మేడం రైట్, హర్ష రైట్, హర్ష. స్పారో అని చెప్తాం. ఓకే, స్పారో. డేగన్ అని చెప్తామమ్మా? డేగా. డేగా. డేగను ఏమని చెప్తాం? డేగా అంటుంటాం కదా మనం. డేగా. హాక్ అంటాం చూడండి, హాక్. డేగను హాక్ అంటాం. హాక్. హర్ష. డేగను డేగ అంటే క్రొకడైలా. డేగను హాక్ అంటాం. హాక్. హాక్ అంటాం చూడండి, డేగను హాక్ అంటాం. హంసను ఏం చెప్తామమ్మా? హంసను. హంసను ఏమని చెప్తాం? మీకు ఇవన్నీ తెలుసు అనుకున్నాను నేను. చిన్న చిన్న పదాలన్నీ కూడా అవసరం లేదు, చేసేస్తారులే అనుకున్నాను నేను. ఈరోజు చూస్తే చాలా మిస్టేక్స్ చేస్తా ఉన్నారు, ఇవి కూడా మీకు క్లియర్ చెప్పాల్సిందే. స్వాన్ అంటాం. స్వాన్. స్వాన్. ఓకే, స్వాన్ అని అంటాం. స్పెల్లింగ్స్ పోతా ఉన్నాయమ్మా, చాలా పోతా ఉన్నాయి, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. వడ్రంగి పిట్టని ఏమని చెప్తామా? వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట. మీకు బుక్స్ తీసుకున్నారు కదా, బుక్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే
ఒక క్లాస్ పీడియో వొకాబులరీ బుక్ ఉంది కదా, బుక్ నెంబర్ 5. సో దాంట్లో చూసుకోండి మీరు అన్ని. సో అప్పుడప్పుడు చిన్న చిన్న పదాలను చూసుకోండి. చాలా చేస్తున్నారమ్మా, చాలా మిస్టేక్స్ పోతా ఉన్నాయి అందరికి. స్పెల్లింగ్ స్వాన్ అంటే స్పెల్లింగ్ చూడండి ఏం రాశారు, చాలా మందికి పోతా ఉన్నాయి. చూసుకోండి, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్ ఉన్నప్పుడు ఖాళీగా ఉండే టైంలో చూస్తా ఉండండి. ఓకే, వడ్రంగి పిట్టని ఏమంటాం? వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట. బుక్స్ చూసుకోండి, చాలా మిస్టేక్స్ పోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా బుక్స్ చూసుకోండి అమ్మా. అందరూ క్లాస్ పీడియో వొకాబులరీ చూసుకుంటా ఉండండి అప్పుడప్పుడు. ఇంకెవరైనా సరే బుక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా తీసేసుకోండి. మెయిన్ క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి, మెయిన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే టోటల్ ప్యాక్ మొత్తం తీసేసుకోండి, సెట్ తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. వడ్రంగి పిట్టని ఏమంటామమ్మా మనం? ఏమని చెప్తాం? వుడ్ పేకర్ అంటాం. వుడ్ పేకర్, వుడ్ పేకర్ అంటాం. వుడ్ పేకర్, వుడ్ పేకర్ అంటాం. ఓకే, గుర్తు పెట్టుకోండి అమ్మా, తెలియకపోతే గుర్తు పెట్టుకోండి. వడ్రంగి పిట్టను వుడ్ పేకర్ అని చెప్తాం మనం. ఓకేనా? అట్లాగే గిజిగాడు అంటున్నారు, చూసారు మీరు? విలేజ్ లో అంటారు గిజిగాడు పిట్ట ఇది అని చెప్తాం. గిజిగాడు, గిజిగాడు, గిజిగాడు అంటుంటారు. గిజిగాడు ఏమని చెప్తాం మనం? గిజిగాడు, గిజిగాడు. గిజిగాడును వీవర్ బర్డ్ అంటాం. వీవర్ బర్డ్. గిజిగాడు అంటే వీవర్ బర్డ్ అంటాం చూడండి. వీవర్ బర్డ్, వీవర్ బర్డ్ అని చెప్పండి సరిపోతుంది. గిజిగాడు అంటే గిజిగాడు. ఓకే, గిజిగాడు అంటే వీవర్ బర్డ్ అని చెప్పేసేనమ్మా, సరిపోతుంది. కొంగని ఏమని చెప్తామో? కొంగ. కొంగ తెలుసు కదా మీకు, చేనులో ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో వరి పెరుగుతూ ఉన్నట్లయితే కొంగలు ఎక్కువగా విపరీతంగా కనపడుతుంటాయి మనకు. ఏమని చెప్తాం కొంగని? క్రేన్ అంటాం. ఇంకో విధంగా కూడా చెప్తుంటాం. స్టాక్ అని కూడా అంటాం. స్టాక్ అని కూడా అంటుంటాం. స్టాక్. ఏది ఇష్టమైతే చెప్పుకోండమ్మా, ఏది రాసినా రైటే. ఓకే, రాబందుని ఏమని చెప్తామా? రాబందు, రాబందుని ఏమని చెప్తుంటాం? రాబందుని ఏమని చెప్తాం? రాబందుని ఏమని చెప్తాం? రైట్ అమ్మా, అశోక్ కుమార్ రైట్. వల్చర్ అంటాం. వల్చర్, వల్చర్ అంటాం చూడండి. వల్చర్. ఓకే, గద్దను ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు చూడమ్మా మనం. గద్దను ఇందాక చెప్పాం కదా, కైటు ఈగలు అన్నాం కదా, గద్దను. సో ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. గద్దను ఈగల్ అంటాము, తర్వాత కైట్ అంటాము. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, రేవన్ అని కూడా అంటాం. రేవన్, రేవన్ అని కూడా అంటాం చూడండి. రేవన్, రేవన్ అని కూడా చెప్పుకోవచ్చు. రేవన్ అని కూడా అంటూ ఉంటాము. అట్లాగే పక్షి గూడు ఉంటుంది చూసామమ్మా. పక్షి, చిన్న చిన్న పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటాయి. సో ఆ గూడుని ఏమంటాము? పక్షి గూడు. పక్షి గూడును ఏమని చెప్తాం?
రైట్ అమ్మా, సూపర్. నెస్ట్ అంటాం, నెస్ట్. పక్షి గూడును నెస్ట్ అంటాం. పక్షి యొక్క ముక్కు ఉంటుంది చూసా, పక్షి ముక్కును ఏమని చెప్తామమ్మా? పక్షి ముక్కు. పక్షి ముక్కును ఏమంటాం? బీక్ అంటాం. చూడండి, బీక్. పక్షి ముక్కును బీక్ అంటాం, బీక్ అంటుంటాం, బీక్. ఓకే, పక్షి ముక్కును బీక్ అంటాం, బీక్ అంటాం. ఓకే, పక్షి ముక్కును బీక్ అంటాం. పక్షి యొక్క రెక్క ఉంటుంది కదా, పక్షి యొక్క రెక్కను ఏమంటాం? పక్షి యొక్క రెక్కను వింగ్ అంటాం. చూడమ్మా, వింగ్ అంటాం. రెండింటి కలిపి చెప్పినప్పుడు వింగ్స్ అనండి. ఒక్క రెక్క అడిగాం కాబట్టి వింగ్ అంటాం, వింగ్. పక్షి యొక్క రెక్కను వింగ్ అంటాం. రెండు రెక్కలు అన్నప్పుడు వింగ్స్ అనండి, సరిపోతుంది. ఓకే, ఓకే. పావురంను ఏమని చెప్తామమ్మా? పావురంను ఏమని చెప్తాం? చిన్న చిన్న తెలుసు కదా, ఇవి కూడా చెప్పాలా? గుడ్డును ఏమంటాం? ఎగ్ అనేది తెలుసు మీకు. ఓకే, తర్వాత కోడి పెట్టను హెన్ అంటాం, కోడి పుందును కాక్ అంటాం. ఓకే, కోడి పిల్లను చికెన్ అంటాం. ఇవి అవసరం లేదా, చిన్న చిన్న అంతా. సో పావురం ఏమంటాం? పీజియన్ అంటాం, పీజియన్. ఓకే, గబ్బిలం ఏమంటాం? గబ్బిలం. గబ్బిలం. రైట్ అమ్మా, సూపర్. గబ్బిలం అమ్మా, సుజనారెడ్డి ఉంటానమ్మా. రైట్, అశోక్ కుమార్. రైట్ అమ్మ. గబ్బిలంను ఏమంటాం అంటే బ్యాట్ అంటాం. చూడండి, బ్యాట్. గబ్బిలంను బ్యాట్ అంటాం, గబ్బిలంను బ్యాట్ అంటాం. గుడ్ల గూబని అయితే ఏమంటాం? గుడ్ల గూబ అయితే నువ్వు రాసింది కరెక్ట్ అమ్మా. గుడ్ల గూబ, గుడ్ల గూబ. గుడ్ల గూబని ఏమంటాం? గుడ్ల గూబని ఏమంటాం? రైట్ అమ్మ, ఔల్ అంటాం, ఔల్. గుడ్ల గూబను ఔల్ అంటాం, ఔల్ అంటాం. చిలుకను ఏమంటాం? చిలుకను చిలుక. చిలుకని ఏమని చెప్తాం? కొన్ని రామచిలుక అనుకోండి, రామచిలుక. రైట్ అమ్మ, ఏమంటాం? ప్యారెట్ అంటాం, ప్యారెట్, ప్యారెట్ అంటాం. బాతుని ఏం చెప్తాం? బాతుని. ఇవన్నీ తెలుసు అనుకోండి, చిన్న చిన్నవి. సో ఇవి కూడా తెలియవు. బాతు చిన్నప్పుడు చదువుకున్నా కాబట్టి ఇవన్నీ కూడా తెలుసు మనకు. బాతుని ఏమంటాం? డక్ అంటాం. రైట్, రైట్ అమ్మ, డక్ అంటాం. బాతును అయితే డక్ అన్నాము. మగ బాతును అయితే ఏమని చెప్తాం? మగ బాతు. బాతును అయితే డక్ అన్నాం, మగ బాతుని ఏమని చెప్తాం? మగ బాతు. ఇవన్నీ కూడా తెలుసుండాలి మనకు. మగ బాతు. డ్రేక్ అమ్మ, డ్రేక్ అని గుర్తు పెట్టుకోండి. ఇది తెలియకపోతే డ్రేక్, డ్రేక్ అంటాం. మగబాతుని డ్రేక్. ఆడబాతుని అయితే ఏమంటాం? ఆడబాతుని అయితే మీరు చెప్పింది రైట్. ఆడబాతుని అయితే గూస్ అంటాం. మగబాతుని అయితే ఓన్లీ బాత్ అన్నప్పుడు డక్ అని చెప్పండి. మగబాతు ఉన్నప్పుడు ఓకే డ్రేక్ అని చెప్పేసేయండి. ఆడబాతు ఉన్నప్పుడు గూస్ అనండి, సరిపోతుంది.
గూస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే, మగ నెమలిని ఏమంటాం అమ్మా? మగ నెమలిని, నెమలి ఉంది కదా ఇందాక రాశారు కదా మీరు, మగ నెమలి. మగ నెమలిని ఏమంటాం? మగ నెమలి. పీకాక్ అంటాం. ఓకే, మగ నెమలిని మాత్రమే పీకాక్ అంటాం. పీకాక్, మగ నెమలిని పీకాక్ అంటాం. ఆడ నెమలిని ఏమని చెప్తాం? మగ నెమలి అయితే పీకాక్ అంటామండి, ఆడ నెమలిని ఏమని చెప్తాం? ఆడ నెమలి. రైట్ అమ్మ సృజనారెడ్డి, సూపర్. ఆడ నెమలి ఏమని చెప్తాం? పీహెన్ అంటాం. పీహెన్ అమ్ముతా, రైట్ అమ్మ, పీహెన్ అంటాం. పీహెన్ అంటాం. ఓకే, రైట్. పావురంను పీజియన్ అంటాం. ఇంకో విధం కూడా తెలుసుగా, డవ్ అని కూడా చెప్తూ ఉంటాం మనం. ఓకే, పావురంను పీజియన్ అంటాము. అట్లా ఇంకొక విధం కూడా చెప్తూ ఉంటాం మనం, డవ్ అని కూడా చెప్తూ ఉంటాం. డవ్, డవ్ అని కూడా అంటాం. ఓకేనా, రైట్ అమ్మా. మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా తీసేసుకోండి అమ్మా. మార్నింగ్ టైం కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్. అంతలో మీరు బుక్స్ తీసుకొని రెడీ ఉండండి. ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. ఆల్రెడీ మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి, సో ఏమన్నా కూడా చూసుకుంటూ ఉండండి. ఫ్రీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతంగా వచ్చే బుక్స్, మంచి బుక్స్ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని కూడా చూసుకొని నేర్చుకోండి అమ్మా. అన్ని 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ ఎంత సార్ అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. 3500 ఉంటుందమ్మా. 110 బుక్లు వస్తాయి, 3500 అవుతుంది. అట్లాగే మీరు 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ ఉంటుంది, 2000 ఉంటుంది అనమాట. ఓకే, ఏంటి పెన్ డ్రైవ్ అంటే 2-in-1 పెన్ డ్రైవ్ అంటాం. చూపిస్తాను నేను. ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే ఈ బుక్స్ లో ఏముంటాయో అవి వీడియోస్ రూపకంగా ఉంటాయి ఈ పెన్ డ్రైవ్ లో. ఓకే, మీరు ప్రతి చోటికి బుక్స్ 110 బుక్లు కాబట్టి ప్రతి చోటు తీసుకెళ్ళలేరు. అవి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఈ పెన్ డ్రైవ్ అయితే ఈజీగా ఉంటుంది. ఇదే పెన్ డ్రైవ్ వస్తుంది మీకు. ఇది ఒకవైపు మొబైల్ కి, ఇంకోవైపు ల్యాప్టాప్ కు, సిస్టమ్ కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో కూడా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఎక్కువ శాతం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది ఇది. చుట్టుపక్కల అంతా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఒక పదం ఎలా పలకాలి, ఏం కథ అనేది అన్ని కూడా మీకు ఎక్కువ పెన్ డ్రైవ్ యూజ్ చేస్తూ వింటూ ఉన్నట్లయితే ఎన్విరాన్మెంట్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇంకా మరి మీరు వీటిని 110 బుక్స్ తీసుకుంటే 3500 అవుతుంది. ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. మీరు వీటిని విడివిడిగా తీసుకున్నట్లయితే 5500 అవుతుంది. ఓకే, కానీ ఈ రెండింటిని కలిపి ఒకేసారి మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ ని తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 5000 రూపీస్కే మీకు 110 బుక్లు వస్తాయి. ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ వస్తుంది. సో మరి ఇది ఎట్లా పర్చేజ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి సరే బుక్స్ అంటే, బయట మన బుక్లు ఎక్కడ దొరకవమ్మా, ఏ బుక్ షాప్ లో కూడా దొరకవు. సో ఇదే మొబైల్ నంబర్ కి మీరు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ పంపింటారు కదా, అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే మొబైల్ నంబర్ కి వాట్సాప్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, మీరు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ చేసేసి ఇదే నంబర్ కి మీరు అమౌంట్ పంపింటారు కదా, అమౌంట్ పంపినటువంటి 5000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్ కి వాట్సాప్ లో పెట్టేస్తే సరిపోతుంది. మీకు మేము టోటల్ ప్యాక్ ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 110 బుక్స్ తీసుకుంటే 3500 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. ఒక్కొక్కటి ఎందుకు సార్ ఒకేసారి గోల, మళ్ళీ 500 పెరుగుతుంది. నాకు ఈ గోల్ అంతా ఎందుకు, నేను ఒకేసారి టోటల్ ప్యాక్ తీసేసుకుంటానంటే టోటల్ ప్యాక్ లో 110 బుక్లు వస్తాయి. ఒక 32 GB పెన్ డ్రైవ్ అనేది వస్తుంది, 5000కి వస్తుంది. ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఇదే మొబైల్ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ చేసి మీరు అమౌంట్ పంపినట్టు స్క్రీన్ షాట్, మీ అడ్రస్ ఇదే నంబర్ కి వాట్సాప్ లో పెట్టేస్తే మీకు మేము కొరియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఇండియాలో ఎక్కడన్నా ఉండండి, ఏ స్టేట్ లో ఉండండి, కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. ఓకే, ₹1 కూడా మీరు కొరియర్ వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కానీ ఇండియా కాకుండా మీరు వేరే కంట్రీలో అదర్ కంట్రీలో ఉన్నట్లయితే మీరే కొరియర్ ఛార్జ్ పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొరియర్ ఛార్జ్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. బుక్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచించకుండా థింక్ చేయకుండా తీసుకోవచ్చు. అద్భుతంగా వచ్చే బుక్స్ అయితే మీకు. బుక్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఆ బుక్స్ కూడా చూస్తూ ఉన్నానమ్మా. స్పెల్లింగ్స్ పోతా ఉన్నాయి, చాలా మంది చూసాను ఈ క్లాస్ లో నేను. సో అన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటూ అట్లా ఏదైనా ఖాళీ టైం దొరికినప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇంకా మెయిన్ క్లాసెస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇంకోటి కూడా ఏంటంటే టెన్సెస్ స్టార్ట్ అయ్యేలోపు 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కూడా బుక్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకోండి. సో మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు బుక్స్ తీసుకుని మీరు 30 days స్పోకెన్ ఇంగ్లీష్ వినొచ్చు. మార్నింగ్ టైం ఒకటి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే రైట్ అమ్మా. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి, నేను అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమీ లేదు, గూగుల్ పే ఫోన్ పే చేసేసి మీరు అమౌంట్ పంపిన స్క్రీన్ షాట్ మీ అడ్రస్ ఇదే నంబర్ పెట్టేసేయండి. ఈ నంబరు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంది, నా పర్సనల్ నంబరు. సో మీకు డైరెక్ట్ గా నేను ఇచ్చేసాను, నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను. ఓకేనా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.